నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా చిత్తూరు తచ్చూరు ఎక్స్‌ప్రెస్ కారిడార్ కు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదు హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుమల వెంకన్నకే శటకోపం టీటీడీ ఖజానాకు 520 కోట్లు గండి విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమార్కులను రీకాల్ చేసి కస్టడీలోకి తీసుకుని కఠినంగా శిక్షించి రికవరీ చేయాలి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ భారతదేశ రాజకీయాల్లో విశిష్ట నేత సీతారాం యేచూరి తిరుపతి సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరికి నివాళులు అర్పించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు ఎక్స్‌ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు హెచ్చరించారు బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు హైవే కోసం నాడు భూసేకరణ చట్టం మేరకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధికారులు వ్యవహరించకపోవడం దారుణమని పేర్కొన్నారు గత హామీలు విస్మరించి నేడు సర్వీస్ రోడ్ అండర్ పాస్లు లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు సత్వరం అధికారుల తప్పిదాలు సరిదిద్దుకోవాలని లేనితో ఉద్యమం తప్పదని హెచ్చరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు రైతు సంఘం నేత డాక్టర్ టి జనార్దన్లు మాట్లాడుతూ కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రభుత్వం పనిచేయడం మాని రైతుల కోసం పనిచేయాలని కోరారు సర్వీస్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం నేషనల్ హైవే పీడీకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా నగర కార్యవర్గ సభ్యులు విసి గోపీనాథ్ కె మణి దాసరి చంద్ర ఎం విజయ్ కుమార్ పి రఘు కె విజయ్ గౌరి కె రమాదేవి బి కుమారి సంతోష్ చిరంజీవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు టు తచ్చూరు సంబంధించిన 716 బి నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ లేక రైతులు చాలా ఇబ్బందులకు నోచుకుంటున్నారు బాధపడుతున్నారు కాబట్టి దాన్ని వెంటనే అధికారులు జోక్యం చేసుకొని సర్వీస్ రోడ్ వేయాలనేసి ఈరోజు సిపిఐగా ఈ నిరసన కార్యక్రమం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఈ యొక్క మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సిన కూడా హెచ్చరిక చేస్తున్నాం అందులో మాత్రమే మొదటి దశ పోరాటం ఈ నెల 22వ తారీఖున ఆదివారం నాడు 2 చోట్ల వంట వార్పు చేస్తున్నాం మీ మిక్సర్ మిషన్ మొత్తం ఆపేపోతున్నాం హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా రైతులతో చర్చించండి రైతుల పొలాలకి దారి చూపించండి పంటకాలను లోడండి అన్ని విధాల సౌకర్యం కల్పించండి అంతేగాని కాలయాపన చేస్తే జరగబోయే నష్టానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఆల్రెడీ ఈ విషయం గడ్కరీ ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీకి చెప్పారు అమిత్ షాకి చెప్పారు ఎంపీకి చెప్పారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతూ ఉంది రైతులంటే చాలా ఈరోజు నిర్లక్ష్య ధోరణి ఉంది కాబట్టి దీనిపైన ఉద్యమం చేయాలనే రైతు సంఘం సిపిఐగా భావించాం పెద్ద ఎత్తున ఈ నెల 21, 22 నుండి కంటిన్యూ చేస్తాం ఆఫీస్ ఈరోజు ముట్టడించేది కాదు ఈ ఆఫీసు కూడా మొత్తం లాక్ చేస్తాం వాళ్ళు అనుకుంటున్నారేమో ఎంతసేపు ఇక్కడేం మాట్లాడితే ధర్నా చేయకూడదు మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఉన్నట్టు చూస్తూ ఉంటే మాట్లాడకముందే లోపలికి వచ్చేయమంటున్నారు అంటే మాట్లాడేది కూడా అంటే మన వాయిస్ కూడా చెప్పి ప్రజాస్వామ్యం కూడా లేనట్టు ఈ ఆఫీస్లో కాబట్టి భవిష్యత్తులో ఈ ఆఫీస్ కూడా లాక్ చేస్తామని చాలా తీవ్రంగా ఉద్యమం ఉంటుందని చెప్పి ఈ అధికారులకి ఎన్హెచ్ఐ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇమ్మీడియట్గా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ తదితరాలు ఉన్నాయని అలాగే పలు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయని పలు పర్యాటక ప్రదేశాలు తదితరాలు ఉన్న నేపథ్యంలో పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు జడ్జీలు కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు
బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సులు జరుగుతుంటాయని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్లు కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీవారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనలో వారి కేడర్ ఆధారంగా సరైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరైన రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ భద్రతా చర్యలు, ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రతా స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, పోలీస్ సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, టీటీడీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు. దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు, దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో వేగు చుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పిఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో ఐరన్ లేడీగా పిలువబడే ఇందిరాగాంధీ ప్రధాని పదవి పోయినా జేఎన్టీయూకి ఛాన్సలర్గా కొనసాగడాన్ని నిలదీసి రాజీనామా చేయించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు చదువుకున్నన్ని పుస్తకాలు మరెవరూ చదివి ఉండరని పేర్కొన్నారు. ఆయన ప్రపంచ పరిజ్ఞానాన్ని అవపోసన పట్టి పుస్తక పఠనం చేయడమే కాక దాన్ని ఆచరణలోకి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. నేను కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినా ఇప్పటికీ కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. నేటికి నిజాయితీ కనబడేది ఒక్క కమ్యూనిస్టుల్లో మాత్రమేనని తెలిపారు. ఈ దేశంలోని పార్లమెంటేరియన్లు 4 పుస్తకాలు చదివి ఉండరని తన అభిప్రాయంగా తెలిపారు. దేశ ప్రధాని బంచ్ ఆఫ్ థాట్స్ అన్న పుస్తకం తప్ప మరొకటి చదివి ఉండరని తన నమ్మకమని తెలిపారు. నేటి రాజకీయ నాయకులకు పుస్తకం అంటే యావగింపుగా మారిందని పేర్కొన్నారు. వామపక్ష భావజాలం బలహీనపడిన తరువాత భారతదేశ రాజకీయాలను చిదిమివేసింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అని పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు పేట్రేగిపోయి ఈ దేశాన్ని కబళిస్తోందని తెలిపారు. చాలాసార్లు ఆయన ప్రసంగాల్ని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. అందులో సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని ముఖ్యంగా
ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తొలి దర్శనం చేసుకున్న శబర అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్టాపన జరగాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన యాదవులకు కొన్ని రాష్ట్ర జిల్లా స్థాయి కీలక పదవులను ఇచ్చినట్లు వారు తెలిపారు. కీలక పదవులు పొందిన వారిలో రవి యాదవ్, గాలం వెంకటేష్ యాదవ్, మణికంఠ, మేకల రవి యాదవ్, సురేష్ యాదవ్, గొల్లపల్లి వెంకటకృష్ణయ్య యాదవులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నారని తెలిపారు. వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్య, వైద్య పరంగా యాదవుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో జనగణనలో కులగణన చేయాలనేటువంటి డిమాండ్ను ప్రధానమైనటువంటి డిమాండ్తో అఖిల భారత యాదవ మహాసంఘమే కాకుండా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి అన్ని సంఘాలు, అలాగే అన్ని బీసీ సంఘాలు ముక్త ఖండంతో ఈ దేశంలో ఉండేటటువంటి అధిక భాగమైనటువంటి ప్రజలు ఈరోజు నినదిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ ప్రధానమైనటువంటి డిమాండ్ను అఖిల భారత యాదవ మహాసంఘము ఆమోదించడమైంది. దానికోసం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అతి పెద్ద కులమైనటువంటి యాదవ్ కులానికి అన్ని రాజకీయ పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. గత 2 సంవత్సరాల పైగా అఖిల భారత యాదవ మహాసంఘం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యవర్గాలతో కలుపుకొని విజయవంతంగా ఇప్పటికీ యాదవుల సమస్య మీద, యాదవుల అభివృద్ధి కోసం అందరూ కూడా ఒక తాటి మీద వచ్చి కృషి చేస్తూ ఉన్నాం. ఎన్నో మార్లు జిల్లా మహాసభలు కావచ్చు, పట్టణ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించి రాష్ట్ర సభలు కూడా మొన్న గుంటూరులో 15వ తారీఖున పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపణ హస్తంకు తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 57,48,408 రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 2 వారాల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో విజయవాడ నందు భారీ వర్షాల కారణంగా వరదల వలన పలు ప్రాంతాలు నీట మునిగి నష్టపోయిన బాధితులను ఆదుకున్నటకు అవిశ్రాంతంగా సుమారు 10 రోజులకు పైగా మన ముఖ్యమంత్రి కృషి చేసి అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ఆపణ హస్తం అందించారని, దానికి తోడుగా మేము సైతం అని తిరుపతి జిల్లా నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2-3 వారాల్లో
వరద వల్ల మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం వాటిల్లింది. దాంట్లో మనకి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 10 రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే చాలామంది కూడా CMRFకి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడము, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ CMRFకి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్సు, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ATM కార్డులాగా వాడుకునేశారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన 24 గంటలలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు 520 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆందోళన, ఆవేదన కలుగుతున్నదని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీలో అధర్మంగా సుదీర్ఘ కాలం తిష్టవేసి శ్రీవాణి ట్రస్ట్ ముసుగులో హిందూ ధార్మిక సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంచినీళ్ళలా ఖర్చు పెట్టిన అప్పటి సకల శాఖల డిప్యుటేషన్ అధికారిని ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా వెంటనే రీకాల్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. శ్రీవారి నిధుల దుర్వినియోగానికి అప్పటి పాలకులకు, డిప్యుటేషన్ అధికారులకు తొత్తులుగా వ్యవహరించి సంపూర్ణ సహకారం అందించిన టీటీడీ ప్రధాన గణాంకాధికారి జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై 2 నెలల పాటు లోతుగా విచారణ జరిపి వాస్తవాలను సేకరించి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అవినీతి పాలకులు అధర్మంగా వ్యవహరించిన డిప్యుటేషన్ అధికారుల భరతం పట్టి అక్రమ సంపాదనను రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయిన దానికి ఆకుల్లో కాని దానికి కంచాలు అన్నట్టు ఇష్టానుసారంగా ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ATM కార్డుల్లాగా ఈరోజు వాడేశారని చెప్పని ఈరోజు నివేదికలో ఇచ్చారట. అదేవిధంగా ఈరోజు బ్రేక్ దర్శనం టికెట్లు, శ్రీవారి దర్శనానికి రెప్పపాటు దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకి దొరకని టికెట్లన్నీ కూడా ఈరోజు సుప్రభాతం కానీ, తోమాల కానీ, అభిషేకం కానీ వీటన్నిటి కూడా సినిమా టికెట్ల లాగా పనిచేశారు. అదేవిధంగా ముడి సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగంలో కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకపోయినా సుమారు 1400 కోట్ల రూపాయలకి అతి తక్కువ కాలంలో టెండర్లు పిలిచి కమిషన్లు దండుకున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేసినటువంటి నివేదిక, విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు. మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వ పాలకుల మీద ఉన్నది. శ్రీవారి భక్తులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, మీరు కొండపైడి నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు, విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పి ఈరోజు బహిరంగంగా బయట చెప్పుకుంటున్నారు. 520 కోట్ల రూపాయలు శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని దారి దోపిడీ దొంగల్లాగా కమిషన్లకు కక్కుర్తిపడి దోచేశారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులే కాదండి, వాళ్ళ మీద ప్రతాపం చూపించాల్సిన పని లేదు. వాళ్లే కాకుండా ఎవరైతే ధర్మకర్తల మండలిలో చైర్మన్లుగా పనిచేశారో, ఎవరైతే అధర్మంగా టీటీడీ ఉన్నతాధికారులు పనిచేశారో సుదీర్ఘకాలంగా వాళ్ళందరినీ కూడా
జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులకు సుమారు 7 లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మేజర్గా ఉన్న 3 హోల్సేల్ దుకాణాలలో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. హోల్సేల్ దుకాణాల నుండి తెచ్చి చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్స్, స్పూన్స్, ప్యాకింగ్ కవర్స్ అమ్మితే దుకాణాల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. బయోడిగ్రేడబుల్ కవర్లు అమ్మాలని దుకాణదారులకు సూచించారు. అధిక మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మే దుకాణాలపై లక్షల్లో ఫైన్లు వేశామని చెప్పారు. ఒక దుకాణానికి 2.90 లక్షల రూపాయల భారీ జరిమానా విధించామని అన్నారు. అలాగే నగరంలోని పలు దుకాణాలకు జరిమానాలు విధించామని చెప్పారు. ప్రజలు కూడా పేపర్ కవర్స్, జూట్ బ్యాగ్స్ను ఎక్కువగా వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు, ఇంకా తర్వాత చేయలేదు. ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్. సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది. కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు. లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. తిరుపతి నగరంలో అడ్డదిడ్డగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ను నెల రోజుల్లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్తో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా కేబుల్స్ వలన కడపలో జరిగిన సంఘటనను ఆపరేటర్స్కు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కు గుర్తు చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డుకి మధ్య స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను నెల రోజుల్లోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుల్స్ తొలగించి నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎస్పీ డీసీఎల్, బిఎస్ఎన్ఎల్ అధికారులు, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. అందరూ కేబుల్ ఆపరేటర్స్కి, ఇంటర్నెట్ ఆపరేటర్స్కి ఒక విజ్ఞప్తి. మనకి ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఏరియాస్లో మనకి ముఖ్యంగా ఈ కేబుల్ లైన్స్, ఇంటర్నెట్ లైన్స్, ఈ డివైడర్స్ పైన పెట్టడము, అది కింద వేలాడుతూ ఉండడము, రోడ్స్ క్రాస్ అవ్వడము, చాలా వరకు అవి టేప్ చేయకోకుండా కింద వేలాడుతూ కట్ అయిపోవడం ఉండడము, అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళకి సంబంధించిన పోల్స్ వాళ్ళ ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బంచెస్ లాగా పెట్టడము, అవన్నీ సేఫ్టీకి ముఖ్యంగా చాలా అది ప్రమాదకరము. మనము కడపలో కూడా ఇలాగా ఒక పిల్లోడు చనిపోయారు ఇలా కేబుల్స్ వేలాడుతూ ఉండడంతో. సో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఈ 30 రోజులలో ఆల్ ఆపరేటర్స్ ఒక హైట్లో, అంటే 14 feet హైట్లోనే ఈ పోల్స్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ అయితే రైట్ తీసుకోవాలి, రోడ్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి, 14 feet హైట్తో వెళ్ళాలి కేబుల్స్. అలాగే ఈ సెంట్రల్ డివైడర్స్లో ఉన్న స్ట్రీట్ లైట్కి కేబుల్ లైన్స్ అవి పెట్టకూడదు, అండ్ రోడ్ క్రాసింగ్లు అసలే ఉండకూడదు. అండ్ ఎక్కడైతే మీరు మన కేబుల్ లైన్స్ తీసుకుంటామో అక్కడ బంచ్ లాగా చేసుకుంటే ఒకవేళ బంచెస్ని టేప్ చేసేసి వేలాడకుండా పెట్టాల్సి ఉంటుంది. ఈ 1 month టైం ఇచ్చాము. మధ్యలో ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్తారు. ఈ 1 monthలో మనం ఇవన్నీ కూడా షిఫ్టింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఆపరేటర్స్ అటెండ్ అవ్వకపోతే మాత్రము ఈ 1 monthలో యాజ్ పర్ రూల్స్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తిరుపతి విజయ్ కుమార్ కి కీలక బాధ్యతలను అప్పగించింది. 71 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా క్రికెట్ పై ఆసక్తి కలిగి బీసీసీఐ, ఎన్సీఏ లెవెల్ 1 కోచ్గా క్రికెట్కు సేవలు అందించిన విజయ్ కుమార్ కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చోటు కల్పిస్తూ ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్, సౌత్ జోన్ అకాడమిక్ కమిటీ కన్వీనర్ పదవులకు ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి క్రికెట్ విజయ్ని అసోసియేషన్ నాయకులు దుస్సాలవతో ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా క్రికెట్ అసోసియేషన్పై గత 17 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన క్రికెట్ విజయ్కి ఈ పదవులు దక్కడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో క్రికెట్కు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్రికెటర్కు మంచి భవిష్యత్తు అందించాలన్నదే ధ్యేయమని, అందులో భాగంగా జిల్లా క్రికెట్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తారని ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్, ఏసీఏ సౌత్ జోన్ అకాడమిక్ కమిటీ కన్వీనర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రికెట్పై ఆసక్తి కలిగి ప్రతిభ ఉన్న ఏ ఒక్క క్రికెట్ క్రీడాకారుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కోర్టుల చుట్టూ 17 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గత 2 నెలల క్రితం విజయం సాధించామన్నారు. ఎన్నేళ్లు రాజకీయ అండలు ఉన్నవారు మాత్రమే క్రికెట్లో అవకాశాలు పొందారని, నిజమైన క్రీడాకారులు వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వనున్నామని చెప్పారు. క్రికెట్ ఆడిన వారు అసోసియేషన్లో ఉంటే క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అనడానికి గడిచిన 2 నెలలే నిదర్శనమని అన్నారు. గత 2 నెలల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ జోన్కు 7 మంది, అండర్ 23 జోన్కు 7 మంది, అండర్ 19 ఉమెన్ T20 స్టేట్ టీంకు 2 ఎంపిక కావడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. వివిధ రకాలైనటువంటి కోర్టుల్లోనూ ఈ విషయంలో రాజకీయ బలం, ఆర్థిక బలంతో విపరీతమైనటువంటి అహంకారంతో మేమేమి చెప్తే అదే జరగాలి, క్రికెట్ అసోసియేషన్లో మేము ఎవరిని చెప్తే వాళ్ళని ఆడించాలి అన్నటువంటి ధోరణితో ఉండే టీం ఒకవైపు, క్రికెట్ బాగుండాలి, క్రికెటర్ బాగుండాలి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనము ఉన్నామన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి అన్నటువంటి ఒక నిజాయితీతో కూడిన టీం ఇంకోవైపు 17 సంవత్సరాలు పోరాటం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం జరిగింది. గుంటూరు కోర్టులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
హైదరాబాద్ కోర్టులో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు సపరేట్ అయిన తర్వాత అమరావతిలో కానీ ఇదే విషయం మీద 17 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఇవాళ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నప్పుడు మేము ఆ సమస్యల మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తే అప్పటి ఉన్న పెద్దలందరూ కూడా మనం ఏం సమస్యలు తీసుకొచ్చినా మనల్ని గుర్తించకుండా చిత్తూరు జిల్లాలో ఎవరైతే రాజకీయ పలుకుబడి ఉందో, ఎవరికైతే ఆర్థిక పలుకుబడి ఉందో, ఎవరైతే శాసించగల శక్తి ఉందో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసి అది కుదరక ఒక సపరేటు బాయ్స్ అండ్ గర్ల్స్ అసోసియేషన్ అనే దాన్ని పుట్టించారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో హోటల్స్లో పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా హోటల్ యజమానులు ఫుల్ డీటెయిల్స్ విధిగా తీసుకుని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పగించాలని తిరుమల విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ హోటల్లో కానీ ఈ మఠాల్లో కానీ పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు కానీ మరియు ఈ భక్తుల ఈ మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధారాలు, ఆధార్ కార్డ్సు మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఫోన్ నెంబర్సు విధిగా వచ్చి మాకు ఇవ్వవలను. అదేవిధంగా అనాథరైజ్ పర్సన్ తిరుమలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా అనాథరైజ్ పర్సన్స్ రాకుండా ఎవరైనా వచ్చినచో వారిపైన నిఘా ఉంచి వారిని బైండ్ ఓవర్ చేసి కిందికి దింపడం జరుగుతుంది. 32 మందిని చేశాము నిన్న. ఈరోజు 27 మందిని చేసాం. దాంట్లో ఎవరు మైనర్ అయితే ఎవరు లేరు. మైనర్ లేదని ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా టీమ్స్ అంటే 1 టౌను 2 టౌను అదేవిధంగా విజిలెన్స్, సిసిఎస్ అందరం కలిసి టీమ్స్గా డివైడ్ చేసి ఆ కన్సర్న్ ఏరియాలో ఎక్కడ ఉంటే తీసుకొనేసి వాళ్ళని తగు చర్య తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా. చిత్తూరు తచ్చూరు ఎక్స్ప్రెస్ కారిడార్ కు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి. ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదు. హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు. తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమల వెంకన్నకే శటకోపం. టీటీడీ ఖజానాకు 520 కోట్లు గండి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమార్కులను రీకాల్ చేసి కస్టడీలోకి తీసుకుని కఠినంగా శిక్షించి రికవరీ చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. భారతదేశ రాజకీయాల్లో విశిష్ట నేత సీతారాం యేచూరి. తిరుపతి సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరికి నివాళులు అర్పించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.